ఏ నెల? వచ్చే నెల 13వ తారీఖుని. అంటే జాగ్రత్తగా ఉండాలిగా. పిచ్చి పిచ్చిగా తిరగటం, ఊరేగింపుల్లోకి వెళ్ళటం ఇవన్నీ చేస్తే చిన్న గొడవలో మీరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇమీడియట్గా కేసు బుక్ చేయబడుతుంది. షీట్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుద్ది. మేము తీసేయాలనే మంచి మనసుతో ఉన్నాం. మీరు మంచిగా ఉండాలి, మేము కూడా మీ మీద ఉన్న షీట్లు తీసేయాలి ఆ మైండ్తో మేము ఉన్నాం. మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేసినా షీట్ ఎక్స్టెండ్ అవుద్ది, మళ్ళీ తీయటం జరగదు. అది ఆలోచించుకోండి. నా చేతుల మీదుగా తీసేయాలని నేను కోరుకుంటున్నాను. ఇష్యూస్లోనూ కూడా మీరు తలదోర్చకూడదు. అలాగే ఊరేగింపుల్లో కానీ లేకపోతే ప్రచారాల్లో కానీ ఓటు మాత్రం వేసుకోండి. ఓటు హక్కు తప్పనిసరిగా మీరు ఎవరి ప్రమేయం లేకుండా మీ ఇష్టమైన వాళ్ళకి మీరు ఓటు వేసుకునే హక్కు మీకు ఉంది. దాంట్లో ఎవరో కూడా అడ్డు చెప్పరు. మంచి ప్రవర్తనతో కలిగి ఉండి ఎలక్షన్స్ కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టుగా మీ అందరి సహకారం కూడా అవసరమే. అందరూ కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఈ మధ్య మళ్ళా చిన్న చిన్న దెబ్బలాటలు కనపడుతున్నాయి అక్కడక్కడ. మీరు ఏ ఇన్వాల్వ్ అయినా కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటారా? మంచి ప్రవర్తన. ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహిస్తామా? తాగేసి మళ్ళీ ఒకడి మీద ఒకడు గొడవకి వెళ్ళినా ఇంకోటైనా మీ బతుకులు నాశనం అయిపోతాయి. మీ ఇంట్లో మీ భార్య బిడ్డలు మీకోసం ఎదురు చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నా కోసం, నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు అనే భావన మీలో కలిగితే మీరు ఏ గొడవల్లోకి వెళ్ళరు.